రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. భూపాలుడు పచ్చని పంటకు పంచప్రాణం అంటూ వార్త. బేతాళుడు భూమికి పట్టిన గ్రహం అని అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. పంట నీరిచి కంట నీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్ గారు పచ్చని పంటకు ఏ రకంగా పంచప్రాణంగా నిలిచారో అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. తెలంగాణ మట్టిపై ఆరాధన, రైతుపై అవాజ్య ప్రేమ, పాలన పథకాలతో పల్లెను పరిపుష్టం చేసిన నేత, భూమి విలువ, సాగు పరపతి పెంచిన రైతు, రాష్ట్రాన్ని అన్నం గిన్నెగా మార్చిన భూమిపుత్రుడు అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో ఏ రకంగా తెలంగాణను ఒక వ్యవసాయ విప్లవానికి కేంద్ర బిందువుగా, పంజాబ్నే తలదన్నే స్థాయిలో రైతుకు రక్షణ వలయంగా అనేక పథకాల సమాహారాన్నిచ్చి ఓవైపు సాగునీటిని, మరోవైపు కడుపు నిండా కరెంటును, ఇంకోవైపు పెట్టుబడి సాయాన్ని, దీంతోపాటు ఎరువులు, విత్తనాలు, యూరియా బస్తాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సమయానికి అందించి రైతుకు వెన్నుదన్నుగా, రైతుకే వెన్నుముకగా నిలిచారు కేసీఆర్ గారు అనే అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. రాష్ట్రాన్ని అన్నం గిన్నెగా మలచిన భూమిపుత్రుడు కేసీఆర్ గారు అంటూ ఈ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. మరోవైపు బేతాళుడు భూమికి పట్టిన గ్రహణం, భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్ అంటూ ఈ వార్త కూడా నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో మనం చూడొచ్చు. 2 ఏళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దళారీ, భూములు అమ్ముకోవడమే లక్ష్యంగా పాలసీలు, లగచర్ల నుంచి మూసి దాకా లాక్కోవడమే లక్ష్యం, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ అంటూ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి 2 ఏళ్లలో కేవలం భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ దందా చేసుకునే ఒక వస్తువుగా మాత్రమే చూసిన పరిస్థితికి సంబంధించిన అంశం ఇది. భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్ 2 ఏళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దళారీ అంటూ ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తున్న అంశం కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ పేరిట కూడా పూర్తిగా నడుస్తుందనే అంశం కూడా మనం చూడొచ్చు. లగచర్ల నుంచి మూసి దాకా కేవలం ప్రజల భూములను, ప్రభుత్వ భూములను లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకుందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 వ్యక్తిత్వాలు, 2 భిన్న ధృవాలు. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడిన వారైతే మరొకరు ప్రజల కష్టాలను కన్నీళ్ల పాలు చేసి ఊరేగుతున్నవారని చెప్పి ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మొత్తం చూస్తూ ఉన్నాం. తెలంగాణను చక్కదిద్దడమే భాగ్యం అంటూ కేసీఆర్ గారు ఏ రకంగానైతే తెలంగాణ సాధించిన నాడు చెప్పారో ఆ లక్ష్యాన్ని పెట్టుకొని 10 ఏళ్లలోనే తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దారో అంశానికి సంబంధించిన వివరాలు. తెలంగాణ సాధించానన్న కీర్తే నాకు 1000 జన్మల పుణ్యఫలమని ఆనాడే ప్రకటించిన అంశం కూడా మనం చూస్తున్నాం. సాధించుకున్న తెలంగాణను చక్కదిద్దుకునే అవకాశం కలగడం మరో భాగ్యం. తెలంగాణ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు. కావాల్సింది నీళ్ళ సమస్యకు పరిష్కారం. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా కూడా 1 కోటి ఎకరాలకు నీరందించి తీరుతామని ప్రతిజ్ఞ చేయడమే కాదు, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చి రైతులకు శాశ్వతంగా సాగునీటి కష్టాలను తీర్చే విధంగా ఓవైపు ఉత్తర తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం కావచ్చు, దక్షిణ తెలంగాణకు కల్పతరువు లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టులను ప్రజలకు, తెలంగాణ జాతికే కాదు భారత జాతికి అంకితం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. నాగేటి సాళ్ళు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జలదోపిడీపై జంగ్ సరణ్ మోగించబోతున్నారు కేసీఆర్ గారు. అంశానికి సంబంధించిన కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. ఇక్కడ సాగునీటి కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టబోతోంది. కేసీఆర్ గారి అధ్యక్షతన నేడు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా ఈరోజు అత్యంత కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర నేతలంతా కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న, అలాగే తెలంగాణకు నదీ జలాలపై ఉన్న హక్కులను కాపాడుకునేందుకు ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలో దానిపై కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశంపై రాష్ట్ర పార్టీలోనే కాకుండా, పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న సందర్భం. కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు రానున్న రోజుల్లో కథన రంగంలోకి దూకేందుకు తెలంగాణను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సన్నద్ధమవుతున్న వేళ జలదోపిడీపై కేసీఆర్ గారు మోగించబోతున్న జంగ్ సైరన్ ఇవాళ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ పోరాటం జరిగిందే సాగునీటి కోసం. ఆ సాగునీటి తన్లాట 2 ఏళ్లలోనే మళ్ళీ
సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులను కాంగ్రెస్ కల్పించింది. మరోవైపు ఇటు గోదావరిలో కృష్ణాలో శాశ్వతంగా హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ఈ తరుణంలో మరోసారి జల సాధన ఉద్యమం కావచ్చు, జల హక్కులను కాపాడుకునేందుకు మరో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నారు కేసీఆర్ గారు. ఈ క్రమంలోనే ఈరోజు జరిగే సమావేశంలో లోతైన చర్చ చేయడంతో పాటుగా పార్టీ శ్రేణులకందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి రానున్న రోజుల్లో తెలంగాణ హక్కులను ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఓవైపు 3 పార్టీలు చేస్తున్న ముప్పేట దాడి ఏదైతే ఉందో తెలంగాణపై జరుగుతూ ఉందో, ఓవైపు తెలంగాణకు సంబంధించిన అధికార పార్టీ కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీతో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఈ 3 పార్టీలు 3 ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతే లక్ష్యంగా తెలంగాణ రైతును దెబ్బతీసే విధంగా తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలో కూరుకుపోయేలాగా చేసే విధంగా చేస్తున్న ఈ మొత్తం కుట్రలను ఛేదించేందుకు మరోసారి సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న తరుణం. ఈ క్రమంలోనే ఈ జలదోపిడీపై జంగ్ సైరన్ మోగించబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా జరగబోతున్న అత్యంత కీలకమైన సమావేశం, కేసీఆర్ గారు స్వయంగా హాజరవుతున్న సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఈ సమావేశం వైపే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ది నమ్మకం, రేవంత్ది అమ్మకం అంటూ ఈ అంశం కూడా ప్రధాన వార్తల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎవరంటే నమ్మకమో ఎవరంటే అమ్మకమో గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, చూస్తే ప్రజలకు అర్థమైపోతుంది కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ అంటే అమ్మకం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరిది మట్టి బంధం, మరొకరిది వట్టి బేరం అనే అంశం మీద ప్రజలు స్పష్టమైన తేడాను గమనిస్తున్నారనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే కేసీఆర్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్, రేవంత్ అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ అంటూ ఈ అంశం కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. శ్రవణ కుమారుడి కావడి ఒకరు, మారు బేరగాడి తక్కడ మరొకరు అంటూ ఈ ప్రత్యేకమైన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ కళ చెదిరింది, మోసకారి మాటలతో ఓటు చేజారింది, మాయదారి పాలనలో తెలంగాణ కథ మారింది, ఇంతలో ఎంత మార్పు అంటూ 2 ఏళ్లలో ఏ రకంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు నిర్మించిన వ్యవస్థలను విధ్వంసం చేసి తెలంగాణను మరోసారి సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు కన్నీళ్ల వైపు ఏ రకంగా నడిపించడమే కాకుండా సంక్షోభంలో అన్ని రంగాలు అన్ని వర్గాలు కూడా కూరుకుపోయేలా చేసిన ఈ మొత్తం పరిపాలనపై తెలంగాణ ప్రజాక్షేత్రంలో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న ఈ తరుణంలో కేసీఆర్ గారు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం మరోసారి సమరానికి సిద్ధమైన కీలకమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కథనం మనకు సెకండ్ పేజ్లో కూడా కనిపిస్తోంది. భూపాలుడు బేతాళుడు శీర్షికన ఈ వార్తకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు భూమిని ప్రేమిస్తే ఇంకొకరు భూమిని చదరపు అడుగులుగా కురుస్తూ ఉన్నారు. ఒకరు భూమిని నిలబెట్టిన రైతును రాజును చేశారు, మరొకరు పంటను ఎండబెట్టి రైతుకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారంటూ ఈ మొత్తం వివరాలు 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన పరిణామాలపై రైతాంగం ఏం ఆలోచిస్తోందో, రైతుల మదిలో ఏ రకంగా గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిన వ్యవసాయ విప్లవం కావచ్చు, 2 ఏళ్లుగా పడుతున్న అగచాట్లన్నీ కూడా అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో ఆ విశ్లేషణ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకరు పల్లెలను పరిపుష్టం చేస్తే మరొకరు పల్లె తల్లిపై లెక్కలేస్తున్నాడు. ఒకరు పేదల బతుకులు నిలబెడితే మరొకరు ఇండ్లు కూల్చి తమాషా చేస్తున్నాడు. ఒకరిది నమ్మకం, మరొకరిది అమ్మకం, ఒకరిది మానవీయ కోణమైతే మరొకరిది రియల్ ఎస్టేట్ పోకడంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల రూపకల్పనలో కూడా ఎక్కడికక్కడ మానవీయ కోణాన్ని ఆవిష్కరించి సంక్షేమ పథకాల్లో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో మెరుపు వేగాన్ని సాగించి తెలంగాణను అన్ని రంగాల్లో కూడా ఓవైపు సంక్షేమం ఓవైపు సంక్షేమంతో పాటుగా దేశంలో ఎప్పుడూ లేని ప్రతిష్టాత్మకమైన పథకాల రూపకల్పనతో పాటుగా అభివృద్ధిలో కూడా ఏ రకంగా ముందుకు నడిపించారో, ప్రస్తుతం ఏ రకమైన సంక్షోభ పరిస్థితులు తెలంగాణను కాంగ్రెస్ పాలనలో ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలు చవిచూస్తూ ఉన్నారో అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందున్న నేపథ్యంలో వాటిపై పూర్తి స్థాయిలో ప్రజలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా చర్చించుకున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశంలో అత్యంత కీలకమైన అంశాలన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా రానున్న రోజుల్లో చేపట్టబోతున్న సమరానికి కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసేందుకు కూడా రంగం సిద్ధమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూస్తున్నాం. నడివాగులో తోడేళ్ల తొవ్వ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది ఫస్ట్ పేజ్లో. హల్దీవాగులో ఇసుక దందాలు, దొంగల ముఠాల స్వైర విహారం అంటూ ఈ వార్త. వాగు మధ్యలో దర్జాగా ప్రైవేటు రోడ్డు వేసి మరీ ఈ మొత్తం ఇసుక దందాను నడిపిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫోటో ఐటమ్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రోజుకు ఏకంగా 5,000 టన్నుల ఇసుక తరలింపు. ఎమ్మెల్యే అనుచరుడే రూట్ ఆఫీసర్గా అడ్డు అదుపు లేకుండా కూడా
ఈ రోడ్డు దాటిస్తున్న నేపథ్యంలోనే ఇసుక దందాలు ఏ రకంగా కొనసాగుతున్నాయో ఆ అంశానికి సంబంధించిన వివరాలు. అటువైపు కనీసం కన్నెత్తి కూడా అధికారులు చూసే పరిస్థితి లేదు. నాడు మెదక్ కామారెడ్డి రైతుల కోసం హల్దీ వాగుకు గోదావరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ వర్గల్ నుంచి నిజాంసాగర్ దాకా దాదాపు 32 చెక్ డ్యాంలు కట్టి 50,000 ఎకరాలకు సాగునీళ్ళు అందించిన పరిస్థితి. నేడు పారే నీళ్లను పక్కకు మలిపి ఇసుకను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా రోడ్లు వేసి మరీ కేవలం ఇసుక దందాలు చేసేందుకు మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నారనే అంశం మనం చూస్తున్నాం. నడివాగులో కొనసాగుతున్న తోడేళ్ల తువ్వకు సంబంధించిన వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ని ప్రజలే ఫుట్బాల్ ఆడుకుంటారని చెప్పేసి మరో కీలకమైన వార్త. నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం. 2 ఏళ్లలో అన్ని వర్గాలకు కూడా దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రిని ప్రజలే ఫుట్బాల్ ఆడతారు, పంచాయతీ ఎన్నికలతోనే అది స్పష్టంగా అర్థమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా విఫలమైన నేపథ్యంలోనే ప్రజలు పంచాయతీ ఎన్నికల నుంచి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రజలే ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైన నేపథ్యంలో వారు ఫుట్బాల్ ఆడుకుంటారని చెప్పేసి స్పష్టం చేశారు. దీంతోపాటు బీసీలకు సంబంధించి 42% కోటా పేరిట కూడా కాంగ్రెస్ చేసిన దగాను కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కులగణనను మొదలుకొని కామారెడ్డి డిక్లరేషన్ను మొదలుకొని చివరికి జీవోల దాకా కూడా అడుగడుగునా కూడా వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అంటూ నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఢిల్లీ బీజేపీతో రేవంత్ లోపాయికారి ఒప్పందం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఢిల్లీతో బీజేపీతో ఒప్పందం చేసుకొని లోపాయికారిగా ఒప్పందాల్లో చేసుకొని ఆ దిశగానే పూర్తిగా ప్రతి ఒక్క తప్ప ఇక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన పరిస్థితి లేదు. అడుగడుగునా కూడా ఫనంగా పెట్టి తెలంగాణ హక్కులను అడుగడుగునా కాలరాస్తూ బీజేపీతో అంటగాగుతున్నాడు ముఖ్యమంత్రి అంటూ నిన్న కేటీఆర్ గారు మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నగరం 3 ముక్కల ప్రణాళిక అశాస్త్రీయమని కూడా మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను 10 ఏళ్ల పాటు కష్టపడి నిలబెడితే హైదరాబాద్ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిపితే ఇప్పుడు 3 ముక్కల ప్రణాళిక అశాస్త్రీయంగా చేసి హైదరాబాద్ భవిష్యత్తును మరోసారి అంధకారంలోకి నెడతా ఉన్నారు. అలాగే ఇప్పటికే ఆ బ్రాండ్ ఇమేజ్ను తీవ్ర స్థాయిలో హైడ్రా కావచ్చు, మూసీకి సంబంధించిన అవినీతి అక్రమాలతో ఆ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి హైదరాబాద్ను శాంతి భద్రతలకు ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నదాన్ని క్రైమ్ సిటీగా మార్చి ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్కు సంబంధించిన ప్రణాళికలు అశాస్త్రీయంగా చేపట్టి పూర్తిగా దేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్కు సంబంధించిన ఇమేజ్ని దెబ్బతీసే కుట్ర కొనసాగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సహించే ప్రసక్తే లేదని కూడా నేను స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తుంది. రేవంత్ కుటుంబీకులను రాజకీయాల్లోకి లాగం, వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ దారుణ వైఫల్యం, వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక విజయాలు నా సొంతం అంటూ ఏ రకంగా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ ఉన్న సందర్భంలో ఫలితాలు అప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపట్టిన తర్వాత ఏ విజయాలు సొంతం చేసుకున్నానో ఆ విషయాలు కూడా ఆయన స్పష్టం చేసిన అంశం. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రిని సవాల్ చేశారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే దమ్ముంటే వెంటనే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేసిన అంశం. నిన్న జర్నలిస్టులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా అనేక కీలక అంశాలని ఆయన ప్రస్తావించిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. షాప్లో లేని యూరియాను యాప్లో అమ్ముతారా, ఎక్కడి నుంచి అమ్ముతారని చెప్పేసి స్పష్టం చేసిన అంశం. షాపులో అమ్మాల్సిన యూరియా గతంలో లేక దాదాపు నెలల తరబడిగా 2-3 నెలల తరబడి అన్నదాతలంతా కూడా తీవ్రస్థాయిలో అవస్థలు పడ్డారు. ఆ క్యూ లైన్లను మళ్ళీ కనిపించకుండా చేయాలనే ఏకైక కారణంతో ఆ ఏకైక పన్నాగంలో భాగంగానే షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ కూడా దానికి సంబంధించి కనీస ఏర్పాట్లు చేయని పరిస్థితి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, దాంతోపాటు స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ బుకింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుందో అది అర్థం చేసుకోవచ్చు. కేవలం రైతులను మోసగించాలి, ఏదో రకంగా యూరియా సంక్షోభాన్ని బయట మీడియాకు కనిపించకుండా చేయాలన్న ఏకైక కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా ఈరోజు మనకు అన్ని పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇతర కీలకమైన వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జల కుట్రలపై కదర భేరీ శీర్షికన ఈ ప్రధానమైన వార్త కూడా మనకు ఉమ్మడి కుట్రలకు 6 దశాబ్దాలు బలైన రైతులు, అన్నదాతల కన్నీటిని దూరం చేసిన
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నేడు తెలంగాణకు శాపంగా మారిన గురు శిష్యుల పాలన, రైతుల కోసం మరో కీలకమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేడు బీఆర్ఎస్ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశంలో జరగబోతున్న చర్చ కావచ్చు, తీసుకోబోతున్న నిర్ణయాలు కావచ్చు, ప్రకటించబోతున్న కార్యాచరణ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి సంబంధించిన శ్రేణుల్లోనే కాకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అంచనాలున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరగబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సమావేశం వైపే తెలంగాణలోని 4 కోట్ల ప్రజల కళ్ళన్నీ కూడా ఈరోజు ఇదే సమావేశంపై ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి సంబంధించిన ప్రాధాన్యత కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కవర్ చేసేందుకు సిద్ధమైన సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జలకుట్రలపై కథన భేరి మోగించబోతున్న బీఆర్ఎస్ అధినేత గారు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ రకంగా పార్టీకి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉద్యమ తొలినాళ్లలో కేసీఆర్ గారు వేసిన ముద్రలు, అది కూడా జల సాధన కోసం, జల హక్కుల పోరాటం కోసం వేసిన జల ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన సమగ్రమైన అంశాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక యూరియా యాప్ అటర్ ఫ్లాప్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. తొలి రోజే ఈ యూరియా యాప్ను ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఇది అట్టర్ ఫ్లాప్ అయిందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ యాప్ ప్రారంభానికి కలెక్టర్ల వెయిటింగ్, ఓపెన్ కాకపోవడంతో ప్రోగ్రాం రద్దు, సోమవారానికి ప్రారంభం వాయిదా, ఒక్క బస్తా యూరియా కూడా బుక్ కాలేదు, బస్తా కూడా పంపిణీ చేయలేదు, చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ అధికారులు అంటూ అన్ని రకాల ఆర్భాటాలు చేసి చివరికి యాప్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కనీసం యాప్ ఓపెన్ కూడా కాలేదు, తొలి రోజే పని చేయలేదు. కాబట్టి రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు కేవలం మొండి చేయి చూపాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందని మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ హయాంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడే విధంగా వాడుకునేవారు. రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకున్నారు. దీంతో పాటుగా రైతు బీమాకు సంబంధించిన దాంట్లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకొని ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో రైతు మరణించిన ఆ కుటుంబానికి వెంటనే సాయం అందేలాగా సాంకేతిక పరిజ్ఞానం అనేక రకాలుగా కూడా సంక్షేమ పథకాల అమలు కోసం ఉపయోగించారు తప్ప రైతులను ఇబ్బంది పెట్టేలాగా ఈ రకంగా యాప్లను తీసుకురావడం అనేది అత్యంత దుర్మార్గమని రైతులు మండిపడుతున్న అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు కపాస్ కిసాన్ యాప్ పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి యాప్ల పేరిట తమను మోసం చేయడం, తమను ఇబ్బందులకు గురి చేయడం అనేది క్షమించరాని నేరం అంటూ రైతులు మండిపడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక భూహారతికి ఏడాది అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బిల్లును ఆమోదించి సంవత్సర కాలం పూర్తయింది. నాడు భూ యజమానులకు చట్టం అని చెప్పారు. భూ సమస్యలన్నీ కూడా పోతాయని పెద్ద ఎత్తున ప్రభుత్వ పెద్దలు కోతలు కూశారు. పాతవి పోకపోగా రైతులకు ఈ భూహారతి వల్ల కొత్త సమస్యలు తలెత్తాయి. గతంలో అనేక దశాబ్దాల పాటు సరైన రికార్డులు లేక ఇబ్బందులున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి ఒక పటిష్టమైన వ్యవస్థను బీఆర్ఎస్ హయాంలో నిర్మిస్తే ఆ వ్యవస్థను కాదని భూహారతి పేరిట కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మరిన్ని కీలకమైన సమస్యలను, జటిలమైన సమస్యలను రైతులకి పూర్తి స్థాయిలో ఏర్పడేలా చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. పాతవి పోకపోగా రైతులకు ఈ కొత్త సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఈ భూహారతితో అంటూ ఈ వార్త. విచక్షణాధికారాలతో మళ్ళీ అవినీతి పేరుకుపోయింది. గతంలో ఏ అవినీతిని అరికట్టడానికి, ఏ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నం జరిగిందో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ అవే అవినీతి అక్రమాలకు ఈ మొత్తం భూహారతి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. రైతులను ఇబ్బంది పెడుతుందనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇవేం శిక్షణలు, డిసెంబర్ వరకే టీచర్లకు 22 రోజుల పాటు శిక్షణ అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వేసవిలో శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కాంగ్రెస్ గవర్నమెంట్ హనీమూన్ ఓవర్ సేస్ బీఆర్ఎస్ అంటూ ఈ వార్త. పార్టీ గేరింగ్ అప్ ఫర్ స్టేట్ వైడ్ మూవ్మెంట్ విత్ కేసీఆర్ ఎట్ హెల్మ్ అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. డిక్లేరింగ్ దట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ హనీమూన్ పీరియడ్ వాజ్ ఓవర్, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు said party president and former chief minister K. Chandrasekhar Rao would soon directly lead a people focused movement addressing multiple issues facing Telangana అంటూ
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖం పూరించేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు మరో మహోన్నతమైన మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని నిన్న కేటీఆర్ గారు ప్రకటించిన కీలకమైన అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తోంది. As a preparatory step, the BRS president will lay out a clear roadmap to cadres at an upcoming state-level meeting, following which the party will intensify public outreach, including a large-scale membership drive అంటూ ఓవైపు ప్రజా ఉద్యమాలు, మరోవైపు పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టబోతోంది. పార్టీ నిర్మాణంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పోరాటాల రూపంలో ఒక పోరాట పంథాను తీసుకోవడం, దీంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఇతర కుట్రలు ఏవైతే కొనసాగుతున్నాయో తెలంగాణపై, ఈ కుట్రలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కథన రంగంలోకి దూకపోతుందో, మరోసారి తెలంగాణను కాపాడుకునేందుకు మరో మహోద్యమానికి ఏ రకంగా శ్రీకారం చుట్టబోతుందో అంశాలన్నీ కూడా ఇవాల్టి సమావేశంలో చర్చకు రాబోతున్నాయని కేటీఆర్ గారు ప్రకటించిన కీలకమైన వివరాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఇండియా టుడేలో కూడా, తెలంగాణ టుడేలో కూడా మనకు కనిపిస్తూ ఉంది.